ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तिः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్వేషకుల బృందము. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 70వ పాఠము 6/9/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మికంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చటం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని
కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన హెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతూ గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనం చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ ప్రేక్షక సోదర శ్రోతలకు నమస్కారం. ఇక్కడ ఉందేంటి, చెప్పేవాడు అక్కడ ఇటేపు ఉన్నాడు, వినేవాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరికి అనుసంధానంగా ఒక గ్రంథం ఉన్నది, అంతే కదా, ఇంకేమున్నది? దీనికి మరి ఎంత వివరం చెప్పుకోవాల్సి వచ్చిందో చూడండి. అందుకే పుస్తకాలు ఉన్నాయి కదా, గ్రంథాలు ఎదురుగా ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రచురింపబడి ప్రచురణకర్తలు సిద్ధంగా ఉంచారు వాటిని ప్రచురించి. ఎవరికి వాళ్ళు కొనుక్కుని చక్కగా ఎవరికి వాళ్ళు చదువుకోవచ్చు. మరి అలా జరగటం లేదు. ఇలాగా ఎవరో చెప్తున్నారు అంటే అక్కడ కూర్చుని వినేవాళ్ళు కొంతమంది అక్కడ కూర్చుని వింటూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంది, చెప్పేవాడు వినేవాళ్ళు. దాని గ్రంథము ఎవరంతటా వాళ్ళు చదువుకోవడం అనేది లేదు. అదే జంతువులు ఉన్నాయనుకోండి, జంతువులకి క్రితం జన్మలో గనక ఈ గ్రంథం అంతా చదివి ఉంటే ఇంక ఇప్పుడు దానికి మళ్ళీ ఎవడు చెప్పక్కర్లేక, అంటే దానికి పక్షి ఎగరటానికి, ఆకాశంలో ఎగరటానికి ఏమన్నా స్కూల్లో చేరింది, అది నేర్చుకోవడానికి లేదు. అలాగే బోతు నీళ్ళలో ఎదటానికి ఆ స్విమ్మింగ్ సెంటర్, స్విమ్మింగ్ ఎలా చేయాలి దాంట్లో చేరి ఆ స్కూల్లో ఈత నేర్చుకుందా, ఈత ఎలా కొట్టాలి నీళ్ళల్లో అని లేదు. ఇలా జంతువులు వేటాడటం పుట్టుకతోనే, ఎందుకంటే అది ఒక ఆత్మకి సంబంధంగా ఉన్నాయి మొత్తం, దాంతో అవి మర్చిపోవటం అనేది జరగటం లేదు. మానవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనం ఏంటంటే ఇంకా ఇండివిజువల్ స్పిరిట్కి వచ్చేసాం. జీవాత్మ అట్లా విడిపడి ఉన్నది, ఒక జీవాత్మ. ఈ జీవాత్మకి ఒక బాధ్యత అప్పచెప్పబడింది, ఆ దేహాత్మని సంస్కరించి ఆ దేహాత్మ యొక్క అణువులు మొత్తం పరిపూర్ణం కాబట్టి కారణ శరీరంలోకి అవి నింపబడి అక్కడి నుంచి కారణ శరీరం అంతా పరిపూర్ణమైపోయి అప్పుడు ఇంకా ఆ తురి ఆత్మలోకంలోకి వెళ్ళడం అనేది ఈ కార్యక్రమం జీవాత్మకు అప్పచెప్పబడింది. కాబట్టి ఏంటంటే ఏ జన్మకు ఆ జన్మ మర్చిపోయేటట్టుగా, అంటే ఎప్పటికప్పుడు మనం కొత్త శరీరం నిర్మించుకోవటంతో మానసిక శరీరము ఇవన్నీ గుర్తుండాలంటే మానసిక శరీరము ఇవన్నీ, కానీ ఏ జన్మకు ఆ జన్మ మానసిక శరీరం మారిపోతూ ఉన్నది. కామ శరీరము ఏ జన్మకు ఆ జన్మ కామ శరీరం మారిపోతూ ఉన్నది. కాకపోతే భౌతిక దేహం మాత్రం మారడం లేదు. భౌతిక దేహం యొక్క అణువులు మనతో పాటు వస్తున్నాయి, అవి
అంతకు ముందు జన్మలో ఏ అణువులతో తయారు చేయబడిందో మన యొక్క భౌతిక దేహము. ఎందుకంటే భౌతిక దేహాన్ని మనం సరిచేయాలి కదా! ఒక శిల్పికి ఒక రాయి ఇచ్చి నువ్వు ఈ శిల్పాన్ని చెక్కు అంటే, ఒకరోజు చెక్కిన తర్వాత మళ్ళీ ఆ రాయి తీసి ఇంకో రాయి ఇస్తారా? వాడు 10 రోజులు గాని, ఒక సంవత్సరం గాని, ఒక 10 సంవత్సరాలు పెట్టినా సరే, ఆ రాయితోనే వాడు తంటాలు పడాలి. ఆ రాయినే వాడు చెక్కుతూ ఉండాలి. శిల్పికి అప్పజెప్పబడింది. దాన్ని చక్కటి శిల్పంగా మలచండి. ఒక దేవతా శిల్పంగా మలచండి దాన్ని. ఒక దేవతా రూపంగా మలచండి అని ఆ రాతిని ఇచ్చారు. ఇట్లాగా మనకి భౌతిక దేహం ఇవ్వబడింది జీవాత్మకు. కాబట్టి ఈ దేహం మాత్రం మారదు. ఇక్కడికి రావడానికి మనం వెళ్ళటము, రావడము అనేది మనకి ఎట్లాగైతే పగలు, రాత్రి మనం నిన్న చెప్పుకున్నట్టుగా పర్యాయత్వం. పగలు, రాత్రి, యాక్టివిటీ, రెస్ట్, పని, విశ్రాంతి, ప్రళయము, సృష్టి, ఇలాగ పర్యాయత్వంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిల్లోకి వెళ్తుంటాం, మళ్ళీ వస్తుంటాం. అప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు ఏ శరీరాలను తీసుకుని వచ్చాము, మానసిక శరీరము, కామ శరీరము, మళ్ళీ వెళ్ళేటప్పుడు వాటిని వదిలేసి వెళ్ళిపోతాం. అందువల్ల మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త వేసుకుని వస్తున్నాం. దాంతో ఆ కొత్తకి సంబంధించినవన్నీ కూడా మనం ఆ పాత దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మరుపుకు వచ్చేస్తున్నాయి. మనకి జీవాత్మ ఆ కారణ శరీరంలో అవన్నీ నిక్షిప్తమై ఉన్నప్పటికీ అవి అంతగా గుర్తుకు రావు, మనకి గుర్తుకు రావు. మనం ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకున్నట్టు అవుతా ఉంది. అందుకని ఇది మనం ఎవరికి వాళ్ళని చదవటం అనేది కాదు. ఎవరమైనా కానీ, నేనైనా మీరైనా గురువు శిష్యు, గురువు శిష్యుడు అన్న వ్యవస్థ ఏర్పడింది. అందుకే నిన్న గురు పూజ మహోత్సవాలు కూడా చేసుకున్నాము. ఓకే. 5 నిర్ధారిత అంశాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. సృష్టి ఎట్లాగా పర్యాయత్మగా వస్తున్నదో వీటికి సంబంధించి హర్మటిక్ ఫిలాసఫీ, గ్రీకు పురాణ దేవతకి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి విషయాలు అన్నట్టుగా అవి ప్రాచీన కాలం నుంచి అలాగ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలాగ వాటికి సంబంధించి విషయాలే ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చినాయి. ప్రధానంగా భారతీయ సనాతన ధర్మం నుంచి వచ్చినాయి. భారతీయ వేద ధర్మం నుంచి వాళ్ళకి అందింపబడ్డాయి. ఈజిప్షియన్ల నుంచి గ్రీకులకి ముందు ఒక పద్ధతులు ఒక వరుసలో అందింపబడ్డాయి. ఎక్కడి నుంచి అంటే భారతదేశం నుంచి, భారతీయ సనాతన ధర్మం నుంచి. ఎందుకంటే సూర్యోదయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి ముందుగా అంటే మనకి ఇంటిలో పూజా గృహం అని చెప్పి మనం ఈశాన్యంలో పెట్టుకుంటాం. ఇల్లు మొత్తం చోటు ఒకే చోటు, కానీ దాన్ని ఒక గదిలో ఒక రకమైన పని అంటే హాలు, బెడ్రూము, కిచెను, లివింగ్ రూమ్ అని ఇలా ఏదో రకరకాలుగా పెట్టుకుంటూ ఆ మొత్తంలో ఒక ప్లేస్ లో ఏం చేశాము, పూజా గదని ఒక ప్రత్యేకంగా దాన్ని పెట్టుకున్నాం. ఈ భూగోళం మొత్తంలో ఈశాన్య ప్రదేశము ఒక ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఈ సృష్టికి సంబంధించిన విషయాలు ఎవరైతే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆయనకి సంబంధించిన విషయంగా అది కేటాయింపబడింది అనమాట. అది భారతదేశంగా ఉంది. భారతదేశము, చైనా, తూర్పు దేశాలు, భారతదేశం, చైనా, జపాన్, ఇతర దేశాల్లో కొంచెం అటు ఇటు ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం ఆ ఋషుల యొక్క వారి యొక్క పరిశ్రమతో, వారి యొక్క అకుంఠిత దీక్షతో 24 గంటలు శ్రమిస్తుండటం వల్ల ఇక్కడ అది నిలబడిపోయింది. చక్కగా ఎలా అది
నాశనం కాకుండా ఉండిపోయింది. బట్ ఇక్కడి నుంచే అందరికీ అందుబాటులోకి వస్తూ ఉంది. ఒక వస్తువు ఎట్లాగైతే ఒక ఫ్యాక్టరీలో తయారై ప్రపంచం అంతా అందుబాటులోకి వస్తూ ఉంది. ఆ వస్తువుని ప్రపంచం అందరికీ పంపిస్తున్నారు. అలాగే ఇక ఇది కూడా. గాడ్ ఎవాల్వ్డ్ అండ్ passive of being, pralaya got involved. Deus explicitus, Deus implicitus. గ్రీక్ భాషలో దేవుస్ మనం దేవుడు అని అంటున్నాం. అంటే సృష్టి వ్యక్తమవడము, ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోవడం. Both modes are perfect and complete, as are the waking and sleeping states of man. రెండు కూడా దేనికి అవే పరిపూర్ణమైనవి. అంటే ఒకటి ఇంకో దానికి మారుతూ ఉన్నది అన్నట్టుగా, ఒకటి ఇంకో దానికి పరిపూర్ణంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. రెండు స్థితులు అనేటప్పుడు కల్లా రెండు కాళ్ళు ఉన్నాయి. ఒక కాళ్ళు లేకపోతే నడక ఎంత కష్టమైపోతుంది మనకి. ఇట్లాగా ఈ రెండిట్లో రెండు ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి లేకపోతే ఇంకొకటి జరగటానికి కష్టం. దానికొకటి పరిపూరకంగా జరుగుతున్నది. ఎందుకంటే ఈ రెండు కాళ్ళు ఎవరికి ఉన్నాయి, ఒకటికే. కాబట్టి రెండుగా మనకు అనిపిస్తున్నప్పటికీ వ్యక్తమైన సృష్టిలో, స్థూల జగత్తులో వ్యవహారం నడపడానికి రెండుగా ఉండాలి. అవ్యక్తంలో ఒక్కటిగా ఉంటే సరిపోతుంది. అక్కడ నడక ఏమి లేదు కాబట్టి ఒకటే, ఇక్కడ రెండుగా ఉంది అంతే. వేకింగ్ అండ్ స్లీపింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాన్. ఎట్లాగైతే మనకు అన్వయించుకున్నప్పుడు మనం మెలకువ, నిద్ర, ఆ రెండు స్థితులకి సంబంధం. మరి ఈ రెండు స్థితులు ఒకదానికొకటి ఎంత పరిపూరకంగా ఉన్నాయో చూడండి. మెలకువ లేకపోతే ఇంక పుట్టిన దగ్గర నుంచి నిద్రే. ఇంకెట్లా మరి? సరే, మెలకువ వచ్చింది, మెలకువ ఒక్క స్థితే ఉంది, ఇక నిద్ర లేదు. నిద్ర లేకపోతే ఇంక మెలకువ ఒక్కటే అయితే ఇంక విశ్రాంతి లేకపోతుంది. అందువల్ల మెలకువ, నిద్ర, వేకింగ్ అండ్ స్లీపింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాన్, అట్లాగే ఈ మొత్తం కూడా రెండుగా అవుతూ ఉన్నాయి. చుట్టే ఇవన్నీ ఏంటంటే ఎట్లాగో వచ్చినాయి ఈ తత్వవేత్తల ద్వారా. దీని గురించి ఎంతో దర్శించి సాధన చేస్తూ ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందజేసుకుంటూ అలాగా వచ్చారనమాట. ఇవన్నీ అలా వచ్చిన విషయాలు ఇవన్నీ వ్యాప్తంగా అన్ని జాతుల్లోకి ఆ ఉపదేశాల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందించుకుంటూ ఒకళ్ళు దాన్ని వెరిఫై చేసుకుంటూ అవునా కాదా అని ఇట్లా దాన్ని నిర్ధారించుకుంటూ ఆ విధంగా వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా. ఇట్లా ఇంతమంది ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారించుకున్నటువంటి అంశాలు ఇవి. దీన్ని మనం కాదంటానికి లేదనమాట. మనం ఎంత వాదించినప్పటికీ, ఎంత తర్కించినప్పటికీ దీన్ని కాదంటానికి లేదు. మనం ఎంత తర్కించినా అవును అన్నదానికి రావాల్సిందే. మనం ఇంత జాగ్రత్తగా మనకి నిలబడి ఇచ్చిన అంశాలు ఇవన్నీ. ఫిక్టే ద జర్మన్ ఫిలాసఫర్, అలాగే జర్మనీకి సంబంధించిన తత్వవేత్త ఆ కాలంలో. సీక్రెట్ మనం రాస్తూ అది ప్రచురింపబడటానికి ముందు ఆయా దేశాల్లో తత్వవేత్తలు ఉన్నారు. వాళ్ళు ఎట్లాగా ఆ విషయాన్ని వివరిస్తున్నారు, ఒకే విషయాన్ని వాళ్ళ పద్ధతుల్లో ఎలాగా వివరిస్తున్నారు, అవి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఈ జర్మన్ ఫిలాసఫర్ ఏం చెప్పాడు,
distinguished being the same as one. అంటే జర్మనీ భాషలో అది సేన్ అన్నమాట. ఉండుట అది అంతే. ఏమీ లేదు. ఏమీ లేదంటే అర్థం ఏంటి? ఏదో ఉంది అని. లేదని అన్నామంటే అర్థం ఏంటి? ఉందనే గదా! లేకపోతే లేదనే మాట ఎందుకొచ్చింది? లేదని ఎందుకొచ్చింది? మనకు తెలియటం లేదు గాబట్టి. మనకు అందుబాటులోకి రాలేదు గాబట్టి. అది లేదు అంటున్నాం. అస్సలకి లేకపోతే దాని గురించి అసలు రాదు. అస్సలు లేదండి. అస్సలు అంటే లేదనే మాట రాదు మనకసలు. లేదనే మాట వచ్చింది అంటే అర్థం అది ఉంది అని. కాబట్టి ఇది నీడలాంటిదనమాట. లేదు అన్నది నీడలాంటిది. ఉంది అనేది ఎల్లప్పుడూ ఉండేది. నీడ కొంతసేపు ఉండొచ్చు. వెలుగు పడంగానే ఆ నీడ మాయమైపోవచ్చు. నీడ ఎల్లప్పుడూ ఉండాలనేం లేదు. ఆ నీడకి కారణమైన అసలైన బింబం ఏదైతే ఉందో, అసలైన రూపం ఏదైతే ఉందో, అసలైనది ఏదైతే ఉందో, అది ఎప్పుడూ ఉండేదే. అందుకని బీయింగ్ అన్నారు దాన్ని. దాన్ని సేన్ అన్నారు జర్మనీలో. ఈ జర్మన్ ఫిలాసఫర్ యొక్క మాటల్లో. ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఆ మాదిరిగా ఆయన చెప్పాడు. బీయింగ్ యాజ్ వన్. ఉండేది 20 రకాలు ఉండవు. ఉన్నది అనంటే అది ఒక్కటే. ఉంది అంటే ఒక్కటే. దాని నుంచి అది ఎట్లాగైనా రూపాంతరాలు చెందొచ్చు కానీ 10 రకాలు ఉన్నాయండి. అంటే ఈ 10 రకాలకి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అని మళ్ళీ వెనక్కెళ్ళాల్సి వస్తుంది కదా మనం. 10 ఉన్నాయి ఇక్కడ. ఈ 10 ఎట్లా వచ్చినాయి అంటాం. దాంతో వెనక్కెళ్తాం. ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. కొత్తగా కాపురం పెట్టారు భార్యాభర్తలు. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాం. ఓ నలుగురు, 5గురు పిల్లలు బిలబిల వచ్చారు బయటికి. ఈళ్ళెవరు? అది. ఈ నలుగురు, 5గురు ఉన్నారు. ఈళ్ళెవరు? ఎలా వచ్చారంటే అదిగో వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళిద్దరికి మళ్ళీ వెనక్కి వెళితే ఇంకా వెనక్కి వెళితే ఒక చోట ఆగిపోతాం. అది అంటే ఒక్కటే. కాబట్టి బీయింగ్ యాజ్ వన్ విచ్ వి నో ఓన్లీ త్రూ ఎగ్జిస్టెన్స్. అది కూడా మళ్ళీ ఎలా తెలుస్తుంది మనకి? ఈ కంటికి కనిపించేది ఏదైతే ఉందో వీటి వల్ల అది ఉందని లేదా దాని గురించి లేదు మనకి. అందుకే మనకి నిద్రాస్థితిలో అసలు ఏమీ లేదు. మెలకువ స్థితిలోనే కదా మనకి ఇవన్నీ ఇంత ఇవన్నీ చెప్పుకోవటం, ఇవన్నీ తెలియటం మనకి. వీటికి ఆధారం ఏంటని ప్రశ్నించుకోవటం, తర్కించుకోవటం. అలాగే ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా దర్శించటం. ఇలా రకరకాలుగా చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకునే వాళ్ళు కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్ వ్యక్త ప్రపంచంలో ఉన్నప్పుడే మనం అవ్యక్తము ఉన్నది అని మనం అనుకోవటానికి వీలు. వ్యక్తం కాకుండా అవ్యక్తంలోనే ఉన్నాము. నిద్రలోనే ఉన్నాము. స్లీపింగ్ స్టేట్ లో ఉన్నాం. ఇంకేం లేదు. ఉందో లేదు ఉంది లేదు అని చెప్పడానికి మనం లేము కదా అక్కడ. మనం నిద్రలో ఉన్నాం. కాబట్టి ఉంది అంటే ఒకటే. అయితే అది ఎలాగ చెప్పం? ఇదిగో ఎగ్జిస్టెన్స్. ఈ వ్యక్త ప్రపంచం మొత్తాన్ని చూసి ఆ పిల్లలు బిలబిల బయటకు వచ్చారు. కాబట్టి పిల్లలు ఉన్నారంటే అర్థం ఏంటి? వీళ్ళని కన్నవాళ్ళు ఉన్నారు లోపల. ఆ కన్న వాళ్ళను ఉన్నారు. ఆ కన్న వాళ్ళను ఉన్నారు. అలాగా ఒకటి దానికి వస్తాం మనం. అది ఈ పిల్లలు ఎవ్వరు లేరు. అంతా ఖాళీగా ఉంది ఇల్లు. అంటే మరి ఉన్నారో లేదో మనకు ఎలా తెలుస్తుంది? ఎగ్జిస్టెన్స్ ద్వారా వ్యక్త ప్రపంచము ద్వారా అవ్యక్తం అనేది ఉన్నది. వ్యక్త ప్రపంచము ఉంది అంటే ఇది లోకి వెళ్తుంది. అంటే పర్యాయత్వం వల్ల. ఈ వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళడం,
అవ్యక్తంలో నుంచి వ్యక్తానికి రావడం, ఇదంతా 2 పనులుగా మనకు తెలుస్తున్నాయి. ఈ 2 పనుల ఆధారం ఒకడు ఉండి ఉండాలి. అట్లా చెప్పుకుంటున్నాం అన్నమాట మనం. అంతేగాని అక్కడ ఒకడే ఉన్నాడని చూసొచ్చి చెప్పినోళ్ళు ఎవరు లేరు. నదులు సముద్రం ఉందండి అని ఎట్లా చెప్తుందది? సముద్రం ఉందండి అని చెప్పగలదు. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అది. దాని సముద్రం అనే ఊహ దానికి ఎలాగా వచ్చింది? ఆ స్పృహ ఎలాగా వచ్చింది దానికి నదికి? నది నీళ్ళన్నీ సముద్రం నుంచి ఆహ్, మ ఆవిరై సూర్యుడి యొక్క వేడికి ఆవిరి అయి, నీటి ఆవిరిగా మారి, మేఘాలుగా ఏర్పడి, వర్షం కురిసి, ఆ నదులుగా ఉపనదులు, ఆ కొండలు, కోనల్లో నుంచి వాగులు, వంకలు, ఉపనదులుగా ఒక నదిగా బయటపడింది. అంటే నది నీళ్ళన్నీ ఎక్కడివి? వర్షపు నీరు. వర్షపు నీరు ఏది? సముద్రపు నీరు. కాబట్టి తను దేనికి సంబంధించింది? సముద్రానికి సంబంధించింది. ఆ స్పృహ ఉంది దానికి. కాబట్టి సముద్రం ఉందండి అంటే యెస్ అంటుందది. కానీ చూసిందా? చూడలేదు. సరే చూద్దామని నదులన్నీ కూడా సముద్రం చూడటం కోసమే ఉరకలు పరుగులతో ఎళ్తూ ఉన్నాయి. ఎళ్ళినాయి. వచ్చేసింది సముద్రం. ఎళ్ళిపోయింది. సముద్రంలోకెళ్ళిపోయింది. నది లేదు. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఉంది అని చెప్పడానికి మనం ఉండం. ప్రత్యేకంగా ఉండం మనం. దాంట్లోకెళ్ళిపోయాం. ఆ ఊళ్ళోకెళ్ళిపోయేటప్పటికల్లా ఇది ఉంది అని అది ఉందని ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇలా విడిగా వ్యక్త ప్రపంచంలో, ఈ స్థూల జగత్తులో, ఈ అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉంది అని. జర్మన్ ఫిలాసఫర్ ఫిక్టే ప్రకారం ఏంటంటాడు? బీయింగ్ యాజ్ వన్ విచ్ వి నో ఓన్లీ త్రూ ఎగ్జిస్టెన్స్. దా డాసెన్ దాన్ని జర్మనీలో డాసెన్ ఎగ్జిస్టెన్స్ అంటే వ్యక్త ప్రపంచము. యాజ్ ద మానిఫోల్డ్ నానా విధములైన అనేకములైనటువంటి ఈ సృష్టిని చూసి మనం అనుకుంటున్నాం ఒకటి ఉండి ఉండాలి అని. మనం చెట్టు చిగురుటాకు చూస్తాం. వసంత ఋతువులో ఆకులు శిశిరంలో ఆకులు రాలి కాలం అవుతుంది కదా! ఆకులన్నీ రాలిపోతాయి. మళ్ళీ కొత్త ఆకులు రావడం మొదలు పెడతాయి చెట్టుకి. అటు ఆ ఆకులు కొత్తగా వస్తుంటే ఆ చిగురుటాకును చూస్తే మనకి ఎంత ఆనందం వేస్తుంది. ఆ చిగురుటాకు చూసాం మనం. అయితే ఆ చిగురుటాకు ఒక్కదాన్నే ప్రేమిస్తే మనకి సరిపోయిందా? ఆ చిగురుటాకు ఎలాగొచ్చింది? ఇంకో రెమ్మ ఉంది. ఆ రెమ్మకి ఆ చిగురుటాకొచ్చింది. కాబట్టి రెమ్మ, చిగురుటాకు ఈ రెండిటిని కలిపి ప్రేమించాలి. అక్కడితో అయిపోతుందా? మరి రెమ్మ ఆధారం కొమ్మ ఉంది. కాబట్టి ఇప్పుడు కొమ్మ, రెమ్మ, చిగురుటాకు. ఇక్కడితో అయిపోయిందా మరి? ఆ కొమ్మ దగ్గర నుంచి కాండము. సరే కాండము, కొమ్మ, రెమ్మ, చిగురుటాకు. సరే ఇంతవరకు చాలండి అనుకుంటే కుదురుతుందా? వేర్లు. వేర్లు లేకుండా మరి చెట్టే లేదసలు. వేర్లున్నాయి. ఈ వేర్లుకి మరి అంతటితో అయిపోతుందా? ఆ వేర్లకి భూమి నుంచి సారం అందుతూ ఉంది. సూర్యుడి నుంచి అక్కడ సూర్యుడు ఉన్నాడు. కింద భూమాత ఉంది. వీళ్ళిద్దరి ఆధారంగా ఉంది ఈ చెట్టుకి. కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్ళాలి మనం. వాళ్ళతో పాటు ఈ చెట్టు మొత్తాన్ని ఈ చిగురుటాకు నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. చిగురుటాకు మనకు కావాలి అంటే, చిగురుటాకుని మనం ప్రేమగా, ఆప్యాయంగా, ఆనందంగా దాన్ని పట్టుకుని దాన్ని స్పృశిస్తూ ఆనందాన్ని అనుభవించాలి అంటే, దాని యొక్క తళతళలు వాటన్నిటిని మనం ఆ కాంతిని మనం ఆనందించాలి అంటే ఇవి మొత్తం కావాలి. అయిపోయిందా మరి ఇవన్నిటికి రావడానికి? ఇంకా ఈ సృష్టి ఇదంతా రావడానికి ఆ సృష్టికర్త. ఆ సృష్టికర్త మరి ఏమున్నాయి ఆ 2 పురుషుడు, ప్రకృతి. వాళ్ళిద్దరు ఎక్కడ వాళ్ళు? ఆ పరమాత్మ. వన్న దగ్గరికెళ్ళిపోయారు. వన్ ఎక్కడోడంటే వాడే. ఇంక వాడెక్కడంటే లేదిక. ఉన్నది తానే. ఒకడే ఒకడు.
ఉన్నది తానే. ఒక్క చిగురుటాకుని మనం చూస్తే ఎక్కడ దాకా అట్లా వెళ్ళారనమాట ఈ ఫిలాసఫర్స్. తత్వవే మన ఎదురుగా ఉన్న దాన్ని చూస్తూ వెనక్కి, వెనక్కి, వెనక్కి వెళ్ళారు. అక్కడ ఆగారు. సో బీయింగ్ యాజ్ వన్ విచ్ వి నో ఓన్లీ త్రూ ఎగ్జిస్టెన్స్. వన్‌ని మనం నేరుగా చూడలేం. సముద్రాన్ని నేరు నది చూడలేదు. సముద్రం తెలియాలి అంటే సముద్రంలోకెళ్ళాలి. సముద్రంలోకెళ్తే నది లేదు. మరి ఇంకా ఏంటి? అలాగే వన్ మనకు తెలియాలి. ఏకత్వము ఒక్కటి మనకు తెలియాలి. తెలియాలి అంటే మనం ఉండం. తెలుసుకునేవాడు ఉంటాడు. అందుకని మనం వన్ ఎలా తెలుస్తుంది? ఏకత్వం ఎలా తెలుస్తుంది? అనేకత్వము ద్వారా. అందుకని మనం ఈ స్లోగన్ పెట్టుకున్నాం. ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావనని దర్శించు. ఏకత్వ భావనని అనుభూతి చెందుతూ మనం మన యొక్క లౌకిక వ్యవహారాలను నడుపుకోవటం, మన జీవిత విద్యుక్త ధర్మాలన్నిటిని నడుపుకోవటం అని చెప్పుకుంటున్నాం అది కొన్ని. సో ఓన్లీ బీయింగ్ యాజ్ వన్ విచ్ వి నో ఓన్లీ త్రూ యాజ్ ద మ్యానిఫోల్డ్. ఒకటిని చూడాలి అంటే అనేకత్వంలో నుంచి చూడాల్సిందే. వ్యూ ఈజ్ థరోలీ హెర్మటిక్. ఇటువంటి పద్ధతి ఈ యొక్క ఆలోచన విధానం ఇది హెర్మటిక్ నుంచి వచ్చిందన్నమాట. థరోలీ హెర్మటిక్. ఆ హెర్మటిక్ సంప్రదాయం నుంచి వచ్చింది. గ్రీకు సంప్రదాయం నుంచి ఇలాగా దాని నుంచి జర్మను మిగతా దేశాల వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ అందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ఆ విషయాలనే నొక్కి వక్కాణించారు. ది ఐడియల్ ఫార్మ్స్ ఆర్ ది ఆర్చిటైపల్ ఆఫ్ ఆర్ ఫార్మేటివ్ ఐడియాస్ ఆఫ్ ద నియోప్లటోనిస్ట్స్. ఇంకా ఎవరున్నారు? నియోప్లటోనిస్ట్స్. ప్లటోనిస్ట్స్ అంటే ప్లేటోని అనుసరించేవాళ్ళు. ప్లేటో ఒక తత్వవేత్త. పైథాగరస్ యొక్క పైథాగరస్ ముందు ఉన్నాడు ఆయన. పైథాగరస్ మరి ఎట్లాగో వచ్చింది ఆయనకి జ్ఞానము? ఈజిప్టుకి ఎక్కడ వచ్చింది జ్ఞానము? ఈ సనాతన ధర్మం, భారతీయ సనాతన ధర్మం, వేద ధర్మం, భారతీయ వేద ధర్మం నుంచి. అందుకే సీక్రెట్ డాక్టర్లో ఎక్కడ చూసినా అత్యంత పురాతనమైన వేదము, అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక విషయం ఏదైతే ఉందో, నుంచి సంబంధించిన విషయం ఏదైతే చెప్పబడిందో, సృష్టికి సంబంధించిన పూర్తి వివరాలు అందింపబడిందో అది వేదము. అత్యంత పురాతనమైనది. దాని నుంచే మిగతా మొత్తం దేశాలకి వ్యాపించింది. కాబట్టి ప్లేటో ఆ ప్లేటోని అనుసరిస్తూ ఆ ప్లేటో సిద్ధాంతాలని ఆయన అనుసరిస్తూ ఉండే వాళ్ళని ప్లేటోనిస్ట్స్ అంటారు. ప్లేటో యొక్క విశేషం ఏంటంటే మనం ఏదైతే సౌభ్రాతృత్వం, విశ్వమానవ సోదరత్వం ఉండాలి అని చెప్పి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాము. ఆయన మొత్తం అందరము ఒకళ్ళని వాళ్ళు ప్రేమించుకోవటం ద్వారా సోల్ నుంచి ఒక సోల్కి ఇంకొక సోల్కి మధ్యన, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ పరిఢవిల్లాలి. అందరము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, మనందరము ఎవరికి సంబంధించిన వాళ్ళము? ఒకడికి సంబంధించిన వాళ్ళం. చెట్టు ఆకులు ఉన్నాయి, వందలు వేల ఆకులు ఉన్నాయి. వేల ఆకులన్నీ విడివిడి ఆకులుగానే ఉన్నాయి చూడటానికి. కానీ మొత్తానికి సంబంధించింది ఒక చెట్టుకి సంబంధించిన ఆకులు అవన్నీ. ఇంకా వెనక్కి వెళితే
ఇప్పుడు ఆ మామిడి జాతి ఉన్నది. మామిడి సంబంధించిన జాతి ప్రపంచం గాని అవే రకం ఆకులు. అంటే ఒక జాతికి సంబంధించినయి. అంటే మామిడి చెట్టు చెట్టు ఉంది. ఆ పక్కన ఇంకొక చెట్టు ఉంది. కాబట్టి ఈ చెట్టు వేరండి, ఈ చెట్టు వేరు అని కాదు. ఇవన్నీ ఒక జాతికి సంబంధించినయి. వందల వేల చెట్లున్నాయి ప్రపంచవ్యాప్తంగా మామిడి చెట్లు. కానీ ఇదంతా ఒక జాతికి సంబంధించింది. ఒక చెట్టుకి ఉన్నటువంటి ఆకులన్నీ ఆ చెట్టుకి సంబంధించినయి అనేటప్పటికల్లా ఆకులన్నీ ఒకటైపోయినాయి. విడివిడి ఆకులుగా ఉన్నాయి కాస్త ఒక ఒకదానికి సంబంధించింది. అట్లాగా మనం ఒకదానికి సంబంధించిన వాళ్ళం. అందుకని ఒకళ్ళనొకళ్ళం ప్రేమించుకోవడం. ఇంకా అంతకన్నా ఏం చేయగలం మనం? ఒకదానికి సంబంధించినప్పుడు మన దేహంలోనే ప్రతి అణువు ఒక్క అణువుతో సహకరించుకుంటా ప్రేమతో పనులు చేస్తూ ఉన్నాయి. శిరస్సు మొదలుకొని మన దేహాణువులు మొత్తం పాదం దాకా ఏ దేహ భాగం తీసుకున్నా, ఆ భాగాల్లోని ఏ అణువుల్ని తీసుకున్నా, ఏ జీవాణువులు, ఏ టిష్యూని తీసుకున్నా అన్నీ కూడా ఎలాగ చేస్తున్నాయి? ఒకదానికొకటి పరస్పర సహకారంతో. అట్లా చేయకపోతే మనం ఏం చేశాము? ఒక ముద్ద తెచ్చి నాలుక మీద పెట్టాం. అంతే ఇంకేం చేసాం? ఏం చేయలేదు. ఒక్కొక్కళ్ళు ఎలా అందుకున్నారు దాన్ని? నాలుక ఎలా అందుకుంది? నాలుక నుంచి దంతాలు ఎలా కదిపి దాన్ని పిండి పిండిగా చేసేసి లాలాజలం లాలాజలం గా చేసేసి మనం ఎట్లాగైతే ఈ పిండి రుబ్బుతాము ఆహ్, అట్టు పిండి కోసం అని చెప్పి మినపగుళ్ళు నానబెట్టి వాటిని మిక్సీలోనో లేకపోతే ఆ రోల్లోనే వేసి అలాగా చేసాం దాన్ని పిండిలాగా చేసి అట్లా పిండిలాగా అయిపోయింది. అయిపోయి లోపలికి దిగింది. అక్కడి నుంచి అన్నవాహిక ద్వారా ప్రేవుల్లోకి వెళ్ళింది. అట్లా అన్ని వరుసగా ఒకదాని నుంచి ఒకటి అందుకుంటా వెళ్ళినాయి. మొత్తం శక్తిగా మార్చింది దాన్ని. రక్తంలోకి వెళ్ళేటట్టుగా చేసింది. ఇట్లా దేహం మొత్తం చక్కగా పనిచేయటానికి వీలుగా అన్ని పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లా పరస్పర సహకారం. ఒక దేహ వ్యవస్థలో మనకి చూడండవి. అట్లా మనం మళ్ళీ అందరము కలిసి ఈ విశ్వ పురుషుడు ఎవరైతే ఒక దేహంలో భాగంగా ఉన్నాం మనం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మన పక్క అణువులతో అంటే పక్క మనుషులతో అదే ప్రేమను, అదే పరస్పర సహకారాన్ని అందచేయాలి అన్న సిద్ధాంతాన్ని ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ప్లేటో. ప్రేమ సోల్ టు లవ్. ఆ లవ్ నేచర్‌ని పెంచాలి అని చెప్పి ఆయన ఎంతో శ్రమ తీసుకున్నాడనమాట ప్లేటో. అట్లా ఆ ప్లేటోని అనుసరించేవాళ్ళు, ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళందరినీ ప్లేటోనిస్ట్స్ అంటారు. ఈ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే దీన్ని ఇంకొంచెం మరింతగా వాళ్ళేం చేశారంటే ఈ నియో ప్లేటోనిస్ట్స్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్లేటోనిజం విత్ ఓరియంటల్ ఎలిమెంట్స్. భారతీయ సంబంధించినటువంటి అవేద ధర్మానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్ని దీనికి కలిపారన్నమాట. ప్లేటో చెప్పిన విషయానికి దాన్ని తీసుకొచ్చి కలిపి ఇంకా మరింతగా మెరుగ్గా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఈ నియో ప్లేటోనిస్ట్స్ అన్నారు వాళ్ళు. ఆ విధంగా అంటే అంతకు ముందు ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకొంచెం మెరుగ్గా చెప్పేటప్పుడు కల్లా అనే మాట వస్తూ ఉంది. నియో ప్లేటోనిస్ట్స్. ఆ ప్లేటో చెప్పిన విషయాన్ని మరింత మెరుగ్గా వీళ్ళు చేయటం వల్ల మరింత మెరుగెందుకయింది? ఓ వేద ధర్మము దీన్ని కలపడం వల్ల. ఓరియంటల్‌గా ఏదైతే ఉందో వాటిని కలిపేటప్పటికల్లా అవి నియో ప్లేటోనిస్ట్స్. వాళ్ళేంటి చెప్తున్నారు? ద ఐడియల్ ఫార్మ్స్. ఇవన్నీ మరి ఇన్ని రూపాలు ఇవన్నీ వచ్చినాయి గదా! ఇక్కడన్నీ. ఇన్నేసి రూపాలు రకరకాలు జంతువులకి జంతువులు, వృక్షాలకి వృక్షాలు, ఖనిజాలకి ఖనిజాలు, ఇట్లాగా మానవులకి మానవులు ఎన్ని రకాలు, ఎన్ని రకాలు. రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
అంతకుముందు ఏదో ఉండాలి కదా, అంతకుముందు ఉంటేనే ఇక్కడ మనకి బహిర్గతం అవుతూ ఉన్నది. నా నోటి నుంచి మాట వస్తుందంటే నోటి నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అయితే ఇది 4వ స్థాయి వాక్కుగా నాకు బయట నుంచి వచ్చింది. ఇది వాక్కుగా బయటకు రావడానికి 3 స్థాయిలు వెనక ఉన్నాయి, పరా, పశ్యంతి, మధ్యమ. అట్లా ఈ ఫామ్స్ అన్ని, ఇదంతా సృష్టంతా మనకి మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటి సృష్టంతా ఇంత అనేకత్వము, భిన్నత్వంలో ఉన్నటువంటి అనేక రూపాలతో ఉన్న ఈ రూపాలన్నీ ఎక్కడవి అని చూస్తే ఐడియల్ ఫార్మ్స్. అంటే ఒకటి యొక్క మనస్సులో ఆలోచన వచ్చింది పశ్యంతిగా, మనస్సులో ఆలోచనలో ఇవన్నీ అవి ఇక్కడ వ్యక్తం అవుతూ ఉన్నాయన్నమాట. మనం మన నోటి నుంచి మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది మనకి తెలియకపోవచ్చు, కానీ ఆలోచన లేకుండా మాట బయటికి రాదు. గబగబా మాట్లాడేస్తున్నాం, కానీ అక్కడ జరిగిపోతా ఉంది. అక్కడ ఆలోచన, మైండ్లో ఆలోచన జరిగి దాని యొక్క వ్యక్త రూపంగా వైఖరి వాక్కులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా తెలియకపోవచ్చు. ఒక్కోసారి మనం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలియదు. ఎందుకంటే ఆలోచన మనం కాదు కాబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మనం కాదు కాబట్టి ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. మనకి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయంటే అర్థం ఏంటి? మనం ఇవన్నీ కాదు, వీటిని గమనించే వాళ్ళం మనం. అబ్జర్వర్, ఓన్లీ అబ్జర్వర్స్ మనం అందరం కూడా. ఆత్మ అంటేనే అబ్జర్వర్. ఆత్మాధారంగా ఈ మొత్తం జరుగుతూ ఉన్నది. అబ్జర్వర్ ఉండడం వల్ల పర్యవేక్షణలో ప్రకృతి సూయతే సచరాచరం, నా ఈ మొత్తం ప్రకృతి ఈ సృష్టి అంతటిని సృష్టిస్తూ ఉన్నది ఆయన చెప్పాడు కదా భగవద్గీతలో. రాష్ట్రపతి ఆయన యొక్క అధ్యక్షతన దేశ పరిపాలన సాగుతూ ఉంది. ఆయన ఏమీ పాల్గొనటం లేదు, కానీ ఆయన లేకుండా పరిపాలన లేదు. అట్లా గమనించేవాళ్ళు కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూలం ఫార్మ్స్, ఆ రూపాలు ఎక్కడో ఉండాలి. ఎక్కడో ఉన్నాయి? మనసులోనూ ఉండాలి. అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఎవరైతే సృష్టిస్తున్నారో, ఎవరి నుంచి అయితే ఈ సృష్టి బహిర్గతం అవుతూ ఉన్నదో వాడి యొక్క మనసులో ఇవి ఉండాలి. ఐడియల్ ఫార్మ్స్ అంటే మానసిక సృష్టి. అంటే విశ్వ మనస్సు అనేది ఒకటి ఉంది. సో పురుషుడు అనేటప్పుడు కల్లా వాడికి మళ్ళీ ఒక మనస్సు, ఒక హృదయము, విశ్వ మనస్సు, విశ్వ హృదయము ఇలా వచ్చేసినాయి కదా. ఆ విశ్వలో ఇవన్నీ ఆలోచన రూపంలో ఉన్నాయి. అక్కడ ఈ రూపాలన్నీ అవి ఇలాగా వ్యక్తమైనవి. మాటలు ఎలాగైతే ఆలోచన నుంచి, ఆలోచన స్థితి నుంచి, ఆ భావం నుంచి, పశ్యంతి మధ్యమ స్థితి నుంచి ఎలాగైతే వాక్కుగా బహిర్గతం అవుతున్నదో అట్లాగా అక్కడ ఉన్నటువంటి రూపాలన్నీ ది ఐడియల్ ఫార్మ్స్, ఆ మానస సృష్టి, మనసులో ఉన్నటువంటి మనోహర సృష్టి, మానసికమైన ఆ రూపాలన్నీ కూడా ఆర్ ద ఆర్చిటైపల్ ఆర్ ఫార్మేటివ్ ఐడియాస్ ఆఫ్ ద నియోప్లటోనిస్ట్స్. వీళ్ళు నియోప్లటోనిస్ట్స్ ఈ విధంగా తీసుకొచ్చారన్నమాట. అంటే మనకి ఉపనిషత్తుల్లోను, వేదము, బ్రాహ్మణములు, ఆరణ్యకములు వీటిల్లో ఏవేవైతే మనకి సృష్టి ఎలాగా ఏర్పడుతుంది, సృష్టిలో ఉన్నటువంటి అనేక రూపాలు ఎలాగా వచ్చినాయి, ఈ వివరాలన్నిటినీ వాళ్ళు కూడా తీసుకుని కలిపి ప్లేటో అంతకుముందు ఏదైతే చెప్పాడో ఆ ప్లేటో చెప్పిన దానికి కూడా కలిపి ఇట్లాగా ఐడియల్ ఫార్మ్స్ ఉన్నాయి. విశ్వ మనస్సు ఉంది, ఆ విశ్వ మనస్సు నుంచి ఇలా బహిర్గతం అవుతూ ఉన్నాయి అని ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళని నియోప్లటోనిస్ట్స్ అన్నారు. ద ఎటర్నల్ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్స్ ఆఫ్ థింగ్స్ సబ్సిస్టింగ్ ఇన్ ద డివైన్ మైండ్. ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట, ఎక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి, ఇవి ఎక్కడ బ్రతుకుతూ ఉన్నాయి ఈ రూపాలన్నీ. ఎక్కడ యూనివర్సల్ డివైన్ మైండ్, యూనివర్సల్ మైండ్, విశ్వ మనస్సు, దివ్యమైనటువంటి విశ్వ మనస్సులో ఇవన్నీ ఉన్నాయి. ప్రయర్ టు క్రియేషన్ ఆర్ బికమింగ్, ఇవి
సృష్టిగా అవడానికి, ఈ సృష్టిలో ఈ రూపాలన్నీ వ్యక్తం అవ్వడానికి ముందు ఇక అవ్వబోతూ ఉన్నాయి అన్నదనమాట. అందుకే మనం ఈ సృష్టిని పరా పశ్యంతి వైఖరితో పోల్చుకుంటాం. మనకి ఎట్లాగైతే వాక్కు బయటకు వస్తూ ఉన్నదో నాలుగో స్థితిలో, అట్లాగే ఆ సృష్టికర్త యొక్క ఈ నాలుగు ఈ సృష్టి ఇన్ని రూపాలు ధరించడం, వీటి యొక్క ఆర్చిటైపుల్ అంటే ప్రాచీనమైన రూపాలు, అత్యంత ప్రాచీనమైనటువంటి నమూనాలు అనమాట. వీటన్నిటికీ నమూనాలు ఆయన మనస్సులో ఉండడం వల్ల, ఆ విశ్వ మనస్సులో డివైన్ మైండ్ లో ఆ నమూనాలకి సంబంధించి ఇక్కడ తయారవుతూ ఉన్నాయి ఇక్కడ వ్యక్త ప్రపంచం. ఇవన్నీ నిర్ధారిత అంశాలుగా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఈ రూపాలన్నీ ఎక్కడ అండి? ఈ రూపాలు మనకు మనం ఉంటున్నాము ఇక్కడ. మనకు మనం తయారు చేసుకుంటే మరి ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాళ్ళం. మరి కొంతమంది అందవిహీనంగా పుడుతున్నారు, కొంతమంది కుంటి వాళ్ళుగా పుడుతున్నారు, అంగవికలురుగా పుడుతున్నారు, కొంతమంది పుడుతున్నారు రంగులుగా, కొంతమంది మరి తెల్లగా. మనకేంటి తెల్లగా చక్కగా గిరజాల జుట్టుతో బ్రహ్మాండమైన అందంగా ఉండాలి అని మనం అనుకుంటాం. అనుకుంటే మరి అట్లా వాళ్ళంగా మనం లేదు. వీటన్నిటికీ రూపాలు ఆయన దగ్గర ఉన్నాయి, విశ్వ మనస్సు దగ్గర. విశ్వ మనస్సులో ఆ నమూనాలకి అనుగుణంగానే ఇక్కడ మనకి వ్యక్తమయ్యే సృష్టిలో బయటకు వస్తూ ఉన్నాయి. క్రియేషన్ ఆర్ బికమింగ్ ఆర్ యాజ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ పరాసెల్సస్. వీళ్ళ తర్వాత పరాసెల్సస్ కూడా ఆ కాలంలో తత్వవేత్త ఆయన. ఒక పక్కన సైంటిస్ట్ గా ఉంటూనే తత్వవేత్తగా కూడా ఉన్నాడు పరాసెల్సస్. ఆయన చెప్పింది ఏంటంటే, ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన విషయాలని ఇక్కడ పెట్టటము? వాళ్ళందరూ చెప్పిన విషయాలు మొత్తం అందరికీ దాదాపుగా తెలుసు అని అనుకుంటాం మనం, కానీ ఎక్కువ మందికి తెలియదు కదా. ఏ ప్రాంతంలో చెప్పేవాడికి ఆ ప్రాంతంలో వరకు అక్కడ పరిమితి, క్రమక్రమంగా అది కూడా కనుమరుగైపోతుంది. ప్లేటో చెప్పాడు, పైథాగరస్ చెప్పాడు, ఇప్పుడు లేవు మనకి. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ఏం చెప్పారు అని మళ్ళీ ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఎక్కడికో వెళ్ళి వెతికితే అక్కడ ఏదో ఉంటాయి. అట్లాగా కొన్ని పదులు, అయితే 100 మంది, 1000 మంది, అంతకన్నా ఎక్కువ మందికి తెలియదు వాళ్ళ యొక్క బోధనలు కానీ, వాళ్ళ ఉపదేశాలు కానీ, వాళ్ళు సృష్టికి భావాలు ఏంటి కానీ ఏమీ తెలియదు మనకు. అందుకని ఈమె ఏం చేసిందంటే, ఎందుకంటే ఈ రాబోయే కాలం అంతా సైన్స్ యుగంగా మారిపోతా ఉంది. పూర్తిగా భౌతిక స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ విషయాలని ఫిలాసఫర్ అంటే పక్కన పెట్టేస్తాం. ఇంకా ఎందుకే బాబు ఇక్కడంతా మేము భౌతిక విషయాలకు సంబంధించిన ఇవి మాట్లాడుకుంటే నువ్వెందుకు వాళ్ళని పక్కన పెట్టేసే కాలం ఇది సైన్స్ యుగం అంటే. సైంటిఫిక్ గా మనం ఏం చేస్తున్నాం, రకరకాల ఆవిష్కరణలు, కొత్త కొత్త వస్తువులు కనుక్కుని మన సదుపాయం పెంచు, ఇంకా ఆనందాన్ని అనుభవించినట్లాగానే ఈ భూలోకంలో ఈ భౌతిక సృష్టిలోనే ఆనందాన్ని అనుభవించగానే ఇంతవరకు ఆలోచన క్రమంగా పరిమితం చేసుకుంటున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న ఆలోచన మనకి లేదు ఒక ఫిలాసఫర్ లాగా. కాబట్టి ఫిలాసఫర్స్ అందరూ ఇక వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు తలుచుకోవటమే లేదు. మనకి డిగ్రీ వాడికి కూడా వీళ్ళ గురించి తెలియదు. ఏ కాడికి సైన్స్, లెక్కలు, ఆ సైన్స్ లోనే ఇంకా మిగతా విషయాలు, తర్వాత కంప్యూటర్కి సంబంధించి వీటి విషయాలే మనం చెప్తూ వస్తున్నాం. కానీ ఈ విషయాలు సైంటిస్టులు వస్తున్నారు, అంతేగాని సో తత్వవేత్తలందరూ ఇంకా వెనకబోయారు. అందుకనే కాలంలో అసలు వీళ్ళని మర్చిపోతారు. వీళ్ళందరినీ ఇక్కడ గుర్తు చేసిందన్నమాట. సీక్రెట్ డాక్టర్లో ఇవ్వబడింది. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైంది, మరలా ఒక్కసారి మనం ఎట్లాగా ఆలోచించాలి ఏంటి
సంబంధించి అని మనం గుర్తు చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ముందడుగు వేయటానికి ఇది ప్రాతిపదికగా ఉంటుందన్నమాట. కొత్త సైన్స్‌లో వేగంగా మనం ముందు చెప్పుకుంటున్నట్టుగా మనం రోజు చదివే ఆ వివరణలో మనం ఎలాగైతే చెప్పుకున్నామో ఏది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో వేగముగా ఉన్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా పురోగమించాలంటే మరి మనకి శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగమిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ వెనకటి వాళ్ళయన్నీ తెచ్చుకుంటున్నాం మనం. 400, 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్ ఏ పరిశోధన చేశాడో, దాన్ని పట్టుకుని దాని తర్వాత వాళ్ళు, దాన్ని పట్టుకుని దాని తర్వాత వాళ్ళు అలాగా వాళ్ళు ఎక్కడైతే ఆగారో ఒక సైంటిస్టు తన పరిశోధనని ఎంతవరకు చేసి ఆపాడో, అక్కడి నుంచి తర్వాత వాళ్ళు మొదలు పెట్టుకుంటా వచ్చారు. ఇట్లాగా ఆ విధంగా రావడం వల్ల ఇప్పుడు ఇంత బ్రహ్మాండమైనటువంటి సైన్స్ పరిశోధన పెరిగింది. అట్లాగే అదే పద్ధతిలో ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఒక్కొక్క ఫిలాసఫర్ ఆగాడు. ఆ తర్వాత వేదము, ఉపనిషత్తులు ఇవన్నీ మనకేం అందజేస్తున్నాయి? మనకేంటి చెప్తున్నాయి? సమస్త సృష్టికి సంబంధించి. మనం ఇక్కడ విషయాలే తెలుసుకుంటే మనం ఏమవుతుంది? ఈ జన్మకి పరిమితం అయిపోతున్నాం. ఈ జన్మకి పరిమితం అయిపోయి మనం అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ ఏకత్వానుభూతి నుంచి అది కొంచెం కూడా మనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నాం. దానికి సంబంధించి అసలు ఏమాత్రం సాధన లేకుండా అయిపోతుంది. పూర్తిగా భౌతిక స్థాయికి సంబంధించి ఈ జన్మ వరకు ఏదైతే కావాలో వాటి వరకే నిర్వహించుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని అటువంటి ప్రమాదంలో పడకుండా ఉండటం కోసం ఇదిగో వీళ్ళిలాగా ఆలోచించారు, వీళ్ళిలాగా ఆలోచించారు అనేటప్పటికల్లా మనం ఏంటి అసలు వీళ్ళు ప్లేటో ఎవరు? ప్లేటో చెప్పిన సిద్ధాంతం ఏంటి? వాళ్ళ నియో ప్లేటోనిస్ట్స్ వీళ్ళు చెప్పిన విషయం ఏంటి? ఫిక్టే అన్నారు, జర్మన్ ఫిలాసఫర్ అన్నారు. ఆయన ఏంటి? ఈ హెర్మెటిక్ ఏంటి? పారాసెల్సస్ ఎవరు చెప్పాడు? అని ఇలాగ వస్తుంది కదా మనకి. దాంతో వాళ్ళు ఏం చెప్పారని కొంచెం ఆలోచన మొదలవుతుంది మనలో. అప్పుడు అదే జరగకుండా మళ్ళీ వాళ్ళదాన్ని మనం దగ్గరికి తెచ్చుకొని, వాళ్ళకి ఆధారమైనటువంటి పదాన్ని మళ్ళీ మనం దగ్గరికి తెచ్చుకొని, ఇందుకు వేదం దగ్గరే ఉన్నాం మనం. భారతదేశంలోనే ఉన్నాము. సనాతన ధర్మానికి, ఉపనిషత్తులకి, పురాణాలకి, ఇతిహాసాలకి అన్నిటికీ పుట్టినిల్లైనటువంటి దేశంలోనే మనం పుట్టాం. కానీ వాటి పట్ల మనకి అంతగా అవగాహన లేకుండా అయిపోయింది. ఇప్పుడు అటు నుంచి రావాల్సి వస్తూ ఉందా? ఇప్పుడు జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు. అలాగే ప్లేటోనిస్ట్స్ ఉన్నారు. ప్లేటోని అనుసరించేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేశారు? ఈ భారతదేశంలో ఉన్న విషయాన్ని దీనికి కలిపారు. అది తెలుసుకోండి. ఇది అసలైన విషయము. ఆ మూలానికి దీంట్లో చర్చింపబడ్డాయి. అగా మనం అందుకని ఈ సీక్రెట్ డాక్టర్‌లో వీళ్ళందరిని ఉదహరించడం జరిగింది. ఇప్పటికే సృష్టి రహస్యాలు, సృష్టి ఎలాగా ఆవిర్భవిస్తుంది, బ్రహ్మాండోత్పత్తి క్రమము, తర్వాత మానవోత్పత్తి క్రమము, కాస్మోజెనసిస్, యాంథ్రోపోజెనసిస్ ఇట్లా వాటి వివరాలు ఇచ్చుకుంటా వచ్చేయొచ్చు కదా! ఇట్లా ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించి వాళ్ళు ఏంటి ఆలోచన దీనికి సంబంధించి, ఈ తత్వానికి సంబంధించి అంటే తత్తత్వం. మనం వేరుగా ఉన్నాం. వేరు భావనతో ఉన్నాం. సృష్టికర్త అనేది అసలు మనకి లేదు. ఒకవేళ ఉన్న వాడెక్కడో వాడు మనం వేరు అన్న భావనలో ఉన్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళతో విభేదిస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడా కూడా మనకి మనం దానికి రావటం లేదు. మొత్తం వేరు వేరుగానే తోసుకుంటూ, దూరం పెంచుకుంటా.
మనం పక్క పక్కనే ఉంటున్నాం. కానీ ఎంత దూరం మన ఇద్దరి మధ్యన. ఎందుకంటే మీరు వేరుగా ఉన్నారు. నేను వేరుగా ఉన్నాను. నేను మీరెవరో అనుకుంటున్నాను. మీరు నన్నెవరో అనుకుంటున్నారు. ఎంతో దూరం పెరిగిపోతాం మన మధ్యన. దగ్గరగానే ఉంటాం. రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం. దగ్గరతనం లేదు. ఆ ప్లేటో చెప్పినటువంటి లవ్, సోల్ టు సోల్ ఉన్న లవ్ ఏంటి? ఆ మధ్యన ఉన్నటువంటి లవ్ లేదు మనకి. అంటే భౌతిక విషయాలు, స్థూల జగత్తుకి మాత్రమే మనం పరిమితం అయితే, ఈ విధంగా దూరం పెరిగిపోతుంది. దీనికి ఏమవ్వాలన్నమాట? ఈ ఆధ్యాత్మికం కూడా కలవాలి. ఈ ఆధ్యాత్మికం ఎప్పుడైతే కలిసిందో దగ్గరైపోతాం. ఒక ముద్ద అయిపోతాం మనం. ఇంకనమాట. వాళ్ళందరి ఆలోచన వచ్చి మొత్తానికి ఆధారమైనటువంటి వేదం ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి వివరిస్తూ వచ్చారు. సో ఈ పారాసెల్సస్ ఏం చెప్పాడో మనం రేపు చెప్పుకుందాం. కొంచెం తీరిగ్గానే చెప్పుకుంటున్నాం. సందర్భం గబగబా చెప్పుకుంటా వెళ్ళిపోతే మనకు ఉపయోగం. చెప్పుకున్నన్ని రోజులు స్పష్టంగా, పూర్తి విధంగా, ఇక దాంట్లో మనం కొరవ అనేది లేకుండా, ఇది వదిలిపెట్టేశారండి, ఇది చెప్పకుండా వదిలిపెట్టారు, ఈ విషయం కూడా చెప్తే ఇంకా బాగుండేది అనే ఇది కొరవ అనేది రాకుండా ఎక్కడికక్కడ కంప్లీట్. దీనివల్ల ఏంటి, మనం ఇది ఇక్కడ ఆగిపోయినా కానీ ఆ తర్వాత ఈ యొక్క ఆలోచన విధానంతో ప్లేటో ఆగిపోయాడు. మరి ప్లేటో ఆగిపోతే ఆయన యొక్క సిద్ధాంతాలు ఆగిపోయినాయా? ఆయన తర్వాత నుంచి ఆయన శిష్యులు అలాగా బయలుదేరారు. మళ్ళీ వాళ్ళు దాన్ని తర్పించుకోవటం, ఆ ధ్యానం ద్వారా దర్శించటం ఆ విషయాల్ని, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటిని తెలుసుకుని దీంతో సమన్వయం చేసుకోవటం, బాగా చేసుకుంటూ వస్తున్నారు. అట్లా ఈ విషయాల్ని ఇలాగా జాగ్రత్త, స్పష్టంగా, పూర్తి అవగాహనతో దేనికైనా పనికొచ్చేటట్టుగా తాళం చెవుల్లాగా ఇవ్వబడుతూ ఉన్నాయి. ఈ అధ్యయనం అంతా ఎలా సాగుతుందంటే ఒక తాళం చెవి, ఒక మాస్టర్ కి మనకు ఇవ్వబడుతుంది. దేన్నైనా కానీ ఏ తాళమైనా మనకు వచ్చేస్తుంది. ఎక్కడ ఏ తాళం వేసినా ఇది తిప్పామంటే వచ్చేస్తుంది. ఆ లోపల ఉన్నాయన్నీ మనకి దర్శనమిస్తాయి. ఆ పద్ధతి చేస్తున్నాం. అంటే 100 తాళాలు ఉన్నాయి. 100 తాళాల్లో 100 తాళాలు వేశారు. ఈ 100 గదుల్లో ఈ జ్ఞానమంతా నిక్షిప్తమై ఉంది. ఇవి తెలుసుకోవాలంటే ఆ తాళం తీసి లోపలికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్నదేదో తెలుసుకోవాలి. మళ్ళీ ఇంకో గదిలోకి వెళ్ళాలి. అదేంటో తెలుసుకోవాలి. ఇలా 100 తాళం చేతులు మన దగ్గర కావాలి. అక్కర్లేదు. చేతులు తీసేటటువంటిది ఏదైతే ఉందో మాస్టర్ కీ. ఎందుకంటే 100 ఏంటి, ఒకటే కదా! దాని యొక్క వ్యక్త రూపాలు. కాబట్టి మొత్తానికి ఏంటి, ఒక్కటే కీ, మాస్టర్ కీ. మాస్టర్ కీ మనకు ఈరోజు ముగించుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.